ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి యేసు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాటని మనం చూద్దాం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. అదే ఒక వ్యక్తి జలముల్లో మునిగిపోతున్నప్పుడు ఎట్లా ఉంటాడండి? పైకి రావడానికి ఎంత ట్రై చేసినా కూడా కిందకి వాటర్ ఫోర్స్ కిందకి లాగేస్తూ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో గనక మనం చూసుకున్నట్లయితే మన పరిస్థితులు మన అప్పుల సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, మనం ఏదైతే పాపపు నుండి బయటికి రావాలని ఎంత ప్రయత్నిస్తున్నామో, మనం ఎంత ట్రై చేస్తున్నా బయటికి రాలేని పరిస్థితి. ఎన్నోసార్లు దేవా, నాకు ఈ భుజాల మీద భారం ఎక్కువైపోతుంది, ఈ బాధలు నాకు ఎక్కువైపోతున్నాయి, దేవా నన్ను రక్షించు అని ఎన్నోసార్లు మనం మొరపెట్టుకుంటామండి దేవుడి దగ్గర. కానీ దేవుడు ఒక గొప్ప మాటని ఆయన పలుకుతున్నారు. మన యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే, నువ్వు జలములలో పడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనం ఎన్ని సమస్యలు గుండా వెళ్ళినా, మనం ఎంత ఘోర పాపంలో మనం మునిగిపోయి మనం బయటికి రాలేక ఈ పాప బంధకాల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఈ అప్పుల సమస్య నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, లేదంటే ఏదైనా శాపం నుండి, కుటుంబ ఫ్యామిలీ జనరేషన్ కర్స్ నుండి నన్ను ఎవరు బయటికి తీసుకురాగలరు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు ఒక్కడే బయటికి తీసుకురాగలడు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా విడవలేదు. మీరు ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, నీవు ఎంత పెద్ద టార్చర్ గుండా వెళ్ళినా, ఎంత పెద్ద సమస్య గుండా వెళ్ళినా నేను నీతో ఉన్నాను, నేను నీ తోడై ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. మనం పేతురు గారిని కూడా చూస్తే వాటర్లో మునిగిపోతున్నప్పుడు దేవుడు వెంటనే, యేసు ప్రభు వారు వెంటనే ఆయనకి సహాయం చేశారు. అట్లానే మన అందరికీ ఆయన సహాయం చేస్తారు. మనం కింద వచనాల్లో కూడా చూస్తే దావీదు గారు పడిన వేదన అంతా మనకి వాక్యం రూపంలో మనకి ఉంటుంది. ఆయన ఎంత వేదన చెందారు, ఆ ఊబిలో ఎంతలా చిక్కిపోతున్నారు, ఆ దొంగ ఊబిలో ఆయన ఎంతలాగా చిక్కిపోతున్నారో మనకి చూస్తూ ఉంటాం. ఆయన ఎంతలా ఏడ్చి మొర్ర పెట్టుకున్నారో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు దావీదు గారిని ఎప్పుడైనా విడిచిపెట్టారా? లేదు. ఆయన ఎంతగానో హెచ్చించారు. మనల్ని కూడా మనం ఎంత వేదన గుండా వెళ్ళినా, దేవా నా వల్ల కావట్లేదు, నేను దీని నుండి బయటికి రాలేకపోతున్నా, ఎంత ట్రై చేసిన ఈ అప్పుల సమస్య నుండి నేను బయటికి రాలేకపోతున్నా, ఈ సిన్స్ కానీ పాపపు జీవితంలో నుండి నేను బయటికి రాలేకపోతున్నా అని అనుకుంటున్నారేమో. దేవుడు ఎప్పుడు మన తోడై ఉన్నారు. ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చే శక్తి ఆయనకే ఉంది. మనం ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళి మన వేదన అంతా మనం చెప్పుకున్నా, అది ఒక్కొక్కసారి వారు వినడానికి కూడా సహకరించరు. ఒక్కొక్కసారి అది మనం చెప్పింది అదేదో గాసిప్ లాగా వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నవి లేనివి కలిపి ఇంకా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో మనం మనుషుల మీద డిపెండ్ అయ్యేదానికన్నా దేవుడి మీద డిపెండ్ అయితే ఆయన మనం ఉన్న ఊబిలో నుండి మనల్ని బయటకు తీసుకొస్తారు. మనం దేవుడి మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం పడుతున్న వేదన ఏదైతే ఉందో, మన భారం ఏదైతే ఉందో, మనం దేవుడికి అప్పచెప్తే విశ్వాసంతో ఆయన ఖచ్చితంగా కార్యం జరిగిస్తారు, అద్భుత కార్యం జరిగిస్తారు. ఎంతమందికి నమ్మకం ఉందండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారని చెప్పి? నాకైతే చాలా నమ్మకం ఉంది. మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. మీ ప్రతి ప్రార్థనకి సమాధానం ఇస్తారు అని ఎంతో విశ్వాసంగా నేను ఉన్నాను. భయపడకండి, ఎప్పుడు గివప్ ఇవ్వడానికి ట్రై చేయకండి. నా వల్ల కావట్లేదు, నేను గివప్ ఇస్తాను, నేను ఇంకా ములిగి నా వల్ల కావట్లేదు, మునిగిపోతున్నాను, కంప్లీట్గా పీక లోతులో నేను చిక్కుకుపోయాను అని గివప్ అయితే ఇవ్వకండి. ఫైట్ చేయండి గాడ్తో పాటు. ఎందుకంటే గాడ్ మీతో ఉన్నారు. మీరు ఫైట్ చేయండి, ఖచ్చితంగా విజయాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీరు మధ్యలోనే గివప్ ఇస్తే కనుక దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళికకి మీరు చేరుకోలేరు. సో ఫైట్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. అది రైట్ వేలో అయితే, అది మీరు చేసేది సరైనది అయితే ఫైట్ చేయండి దానికోసం. అది సరైనది కాదు, దేవుడి చిత్తం కాదు అంటే విడిచిపెట్టేయండి. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. దేవుడు ఎప్పుడు మీ ప్రార్థనలు ఆలకిస్తూనే ఉన్నారు. ఆయన మనం వాక్యంలో కూడా మనం చూస్తే, మీ బాధ అంతా నాకు ఇచ్చేయండి, మీరు తేలిక పడతారు అని చెప్పి మనం బాధ అంతా దేవుడితో పంచుకుంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు.
దేవుడి పైన నమ్మకంతో మీరు ఉండండి. ఆయన కార్యం జరిగించేవారు ఆయనే. ప్రైజ్ ద లార్డ్.